Let us turn to God's word. Let us turn to 1 Corinthians chapter 5 verses 9 to 13. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి చివరి వచనం వరకు మనం చదువుకుందాం. I wrote unto you in an epistle not to company with fornicators, and not altogether with the fornicators of this world, or with the covetous, or extortioners, or with idolaters. For then must ye needs go out of the world. But now I have written unto you, not to keep company, if any man that is called a brother be a fornicator, or covetous, or an idolater, or a railer, or a drunkard, an extortioner, with such an one not to eat. For what have I to do to judge them also that are without? Do not ye judge them that are within? But them that are without God judgeth. Therefore put away from among you yourselves that wicked person. తెలుగులో చదువుకుందాం. 9 నుండి 13 వచనాల వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వానికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వానికి తీర్పు తీర్చువాడు దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు ఆ లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గులను మీలో నుండి వెలివేయండి. We are coming to the last few verses of 1 Corinthians chapter 5. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లోనికి మనం వచ్చి ఉన్నాం. And I think now you may be familiar with the theme of this chapter. మరి ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము మీకు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. So what is the theme of this chapter? ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తున్నాడు? Those who attend regularly must remember. మరి 5వ అధ్యాయం అంతా కూడా మనం దేని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం? రెగ్యులర్గా వస్తున్నవారు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. So this chapter is teaching us about the importance of church discipline. దేని గురించి అంటే ఈ యొక్క సంఘం యొక్క క్రమశిక్షణ గురించి ఈ యొక్క అధ్యాయం మనకి బోధిస్తుంది. So we already meditated upon 3 marks of a faithful church. మనం అందరం కూడా చూసి ఉన్నాం కదా. మరి నమ్మకమైనటువంటి సంఘమునకు అవసరమైన 3 గుర్తులు మనం తెలుసుకొని ఉన్నాం. What are they? They are the preaching of God's word, the faithful administration of sacraments, and the last one, the exercise of church discipline. అవేమిటి అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించటము, అలాగే మరి ఈ యొక్క సంఘ సంస్కరణలను కార్యక్రమాలని కార్యక్రమాన్ని క్రమంగా నడిపించటము, అలాగే సంఘమును క్రమశిక్షణలో నడిపించటం. So this chapter particularly teaches us a lot concerning church discipline, how important it is. ఈ యొక్క 5వ అధ్యాయము ముఖ్యంగా అది ఎంత ప్రాముఖ్యమైందో ఈ విషయాల గురించి చాలా మరి వివరణాత్మకంగా చెబుతూ వస్తుంది. And Paul had to address this issue because a person engaged in fornication, a person engaged in incest, a person who attends a church, who is part of the church, is committing fornication. So Paul had to interfere and tell the congregation to exercise church discipline. కాబట్టి సంఘములో ఉన్నవారు, సంఘములో వచ్చేవారు, సహోదరులైన వారు మరి ఇలాగా వారు జాగ్రత్తలో ఉండడము, వారు అవిధేయంగా నడుచుకోవడము, ఇవన్నీ కూడా సంఘంలో అలాంటి వారిని మరి క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయాలు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. So Paul already gave the instructions to them, and he is again emphasizing that this is very important. You have no other option but to exercise church discipline. మరి పౌలు వీటి గురించి ముందుగానే తెలియజేస్తూ వస్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంక దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు, ఇటువంటి వారిని ఖచ్చితంగా క్రమశిక్షణలో పెట్టవలసిందే అని చెప్తున్నాడు. So verse 9, he reminds the congregation that he already wrote to them, he already told them, even in other letters, not to have company with fornicators.
మరి 9వ వచనంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఇంతకు ముందే మీకు రాశాను ఒక విషయం అంటున్నాడు. ఏ విషయం అంటే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో నేను మీకు రాసి ఉంటిని అని ముందుగా తెలియజేస్తున్నాడు. We know Paul wrote a lot of letters to different churches. మరి అనేక సంఘాలకి అనేకమైనటువంటి పత్రికలు పౌలు రాశాడు. Sometimes when we speak certain things to the people, they may forget it, they may not remember, they may not take it seriously. మరి కొన్నిసార్లు కొన్ని అంశాల గురించి వారికి చెప్పినప్పుడు ఆ తర్వాత వాళ్ళంతగా మరి వాటిని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవచ్చు. And that's why even the government officials or the police department, sometimes they come and warn us by word, traffic police or the police officers nearby, okay, don't do this, don't do this. But we may not listen. We may go and do the same mistake or same thing again to provoke them. అయితే మనుషులు మరి మర్చిపోతుంటారు కాబట్టి మరి ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు కానీ మరి వాళ్ళు వచ్చి అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అట్లా ప్రయాణం చేయొద్దు, ఇట్లా ప్రయాణం చేయొద్దు అని కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. అవి వింటాం కానీ అయినా కూడా మనం మర్చిపోయినట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్తూనే ఉంటుంటారు. So people normally when they say something by word, we have a tendency to ignore it. It's not so important. Anyway, he said, okay, we may say, okay, I will do it. We go back and then do the same mistake again. కాబట్టి మానవుల యొక్క నైజం ఎలా ఉందంటే ఏదైనా ఒక మాట చెప్తే విని మాటే కదా చెప్పారు కదా చేస్తాంలే అలాగే అంటారు. కానీ మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళకి నచ్చిన విధంగానే నడుచుకుంటారు. But then they also know we are not taking seriously. So they may come with written notices. They may give a notice or they may give a warrant to us saying, okay, you should not do it again and this is a penalty. They may give to us it in written form. అప్పుడు మొదటిగా మాట చెప్తారు, తర్వాత వీళ్ళు వింటలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వ అధికారులు మనపై అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత దాన్ని లెటర్లో పత్రిక ఒక రాతపూర్వకంగా చెప్తారనమాట. అయ్యా ఇదిగో ఈ పని కనుక నువ్వు చేసినట్లయితే దానికి నీకు ఇంత ఫైన్ పడుతుంది అని చెప్పేసి రాతపూర్వకంగా తెలియజేస్తారు. And when such letters come to us, maybe they may send by post to us court notices or notices from the authorities of the government. Then once we have it in written form, we take it seriously. ఆ యొక్క ఫైన్ అనేది మనం రాతపూర్వకంగా మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం ఆలోచన చేస్తాం, దాని గురించి సీరియస్గా మనం తీసుకుంటాం దాన్ని. So the fact that something is written, and especially those who are in authority make effort to write it and to give to us, that shows that this thing that they are talking or they are addressing is more serious. We should take it seriously. కాబట్టి ఎప్పుడైతే వారు రాతపూర్వకంగా తెలియజేశారో అది చదివినప్పుడు అది మనం పొందుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, ఈ విషయాల్లో మనం చాలా మరి సీరియస్గా ఉండాలి అని అప్పుడు మనల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తుంది. So Paul, as a man, as a spiritual father, he had authority to write to the churches like pastoral letters. So in that way Paul used to write to the church. కాబట్టి పౌలు కూడా ఒక మనిషిగా అట్లాగే మరి సంఘానికి నాయకుడిగా కాపరిగా శ్రద్ధ కలిగి మరి ఈ విషయాలను సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు పత్రికల ద్వారా. But then we also need to remember, Paul's letters are not ordinary letters like any other pastor. అయితే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పౌలు రాసినటువంటి యొక్క పత్రికలు అనేవి ఇతర పాస్టర్లు, ఇతర సేవకులు రాసినటువంటి పత్రికలు లాంటివి కాదు. Because many of Paul's letters, as we know, became part of God's word. ఎందుకంటే పౌలు రాసినటువంటి ఆ పత్రికలన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో భాగముగా ఉన్నాయి. So it is God coming to the church, coming to the people through the apostle Paul. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యము, సంఘానికి ఇవ్వబడినటువంటి వాక్యము, సంఘానికి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఇవ్వబడినటువంటి హెచ్చరికలు సంఘానికి ఇది దేవుని యొక్క వాక్యం. So when they ignore the Paul's writings, when they ignore the letters or the matters that Paul brought to the attention of the congregation, they are ignoring what God has said. అయితే మరి పౌలు చెప్పినటువంటి పత్రికలు ఈ మాటలను వారు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, అలా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే వారు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా. They were not just disobeying Paul, they were disobeying God himself. They were rebelling against God. వారు కేవలము పౌలుకి మాత్రమే అవిధేయత చూపుతున్నట్టు కాదు, కానీ
వారు దేవుని యొక్క వాక్యమునకు అవిధేయత చూపుతున్నట్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టు దాని అర్థం. So Paul is reminding them, I already wrote to you, I already told you, you should not have company with fornicators. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను నా పత్రికలో మీకు తెలియజేశాను, జారులతో సాంగత్యము మీరు చేయవద్దని నేను ముందుగా మీకు రాసి ఉంటిని అంటున్నాడు. And when we look at the letters of Paul, we can see how he gives a lot of emphasis on living a holy life, separated from the world, not to have fellowship with the unbelievers of this world. కాబట్టి పౌలు యొక్క పత్రికల్లో మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధంగా ఎలా జీవించాలి, మరి లోకంలో కాకుండా మనం లోకానికి వేరుగా ఏ విధంగా జీవించాలి, ముఖ్యంగా ఎలాంటి వ్యక్తులతో సాంగత్యం చేయాలి, సహవాసం చేయాలి, ఈ విషయాలు స్పష్టంగా తెలియజేశాడు. So Paul in many letters he wrote about how they should be separated from the fornicators of this world, or with the covetous people, or with idolaters. Verse 10. ఈ లోకంలో ఉన్నటువంటి మరి జారులతోనైనను, మరి విగ్రహారాధికులతోటైనను, లోబులతోటైనను ఇలాంటి వారితో సాంగత్యం చేయవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. When we live in this world, we have to encounter these type of people. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు ఎదురుపడుతూ ఉంటారు. Because we are living in an unbelieving world. ఎందుకంటే మనము అవిశ్వాసులు ఉన్నటువంటి ఈ లోకంలో మనం నివసిస్తున్నాం. Look at the world around us, how sinful people are, how wicked people are around us. ఒకసారి ఈ లోకాన్ని పరీక్షించండి, పరిశీలన చేయండి. ప్రజలు ఎంత దుర్మార్గులుగా ఉంటున్నారో, ఎంత పాపంలో మునిగిపోతున్నారో ఆలోచన చేయండి. People engage in sexual sins. కాబట్టి ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క శరీర కార్యాలతోటి ఉంటున్నారు. People of this world, they are covetous about money, about power, about the possessions of this world. వారు ఈ లోకంలో అధికారాన్ని సంపాదించుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని, మరి ఒక హోదా, ఒక స్థాయిని సంపాదించుకోవాలని వీటి కొరకే ప్రయాసపడుతూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. Nobody is interested in following God. Nobody is thinking about God. దేవుని గురించి ఆలోచించేవారు కానీ దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువ, అసలు లేరని చెప్పాలంటే. But then as Christians, we are called to be separate from the world. అయితే క్రైస్తవులముగా మనము ఈ లోకము నుండి వేరుగా చేయడానికి పిలువబడ్డాం. We are called to be holy. మనం పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడ్డాం. That's why Paul reminded the churches under his authority that they should be separate, they should be holy. కాబట్టి పౌలు తన యొక్క సంఘాలన్నిటికీ కూడా, తన అధికారంలో ఉన్న సంఘాలన్నిటికీ తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు లోకమునకు వేరుగా జీవించాలి, మీరు పరిశుద్ధులుగా జీవించాలి అని హెచ్చరిస్తున్నాడు. Sometimes when people think about being separate, being holy, having no fellowship with the world, they may think that, okay, then I leave the world and maybe I go and live in some secluded places. Maybe I go and join a monastery, or maybe I go and spend time in some ashram in India where you don't need to interact much with the people of this world. కొన్నిసార్లు ఇదిగో లోకానికి మనం వేరుగా జీవించాలి అని చెప్పినప్పుడు, మరి పరిశుద్ధులుగా జీవించాలి అన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ లోకంతో మనం ఉండకూడదు, ఈ లోకంతో మనకు సంబంధం ఉండకూడదు, ఏదో ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోవాలా, లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులంగా ఉండగలము, అప్పుడు మాత్రమే మనం ఈ లోకంతో సంబంధం లేకుండా ఉండగలము అని అనుకుంటారు. You know, the great religions in India, be it Hinduism, Buddhism or Jainism, they all teach a kind of ascetic life where they encourage people to go and separate from the world and to have meditation, even yoga, and even go to places where they always live a life separated from the world, even from the luxuries of this world, so that they can have meditation and be near to God. మరి భారతదేశంలో ఉన్నటువంటి మతాల్లో, ముఖ్యంగా హిందూయిజంలో కానీ, బౌద్ధిజంలో కానీ, జైనిజంలో కానీ, ఇటువంటి మతాల్లో చూసినట్లయితే వారు ఏం చెప్తారంటే, ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి అంటే ఒక సపరేట్గా మనం ఉండాల్సిందే, కాబట్టి ప్రత్యేకంగా దానికి ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి, మరి ప్రజలతో సంబంధం లేకుండా దూరంగా ఉండాలి, అలాగ చేయాలి అని చెప్పేసి వారు బోధిస్తూ ఉంటారు. I'm glad Christianity is not teaching like that. If it's like that, I will not be here today. I may be in some Himalaya mountain.
నేను క్రైస్తవ్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యం అలాగే వెళ్ళిపోయి చేయమని చెప్పదు. ఒకవేళ అలా చెప్తే నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు, ఎక్కడో హిమాలయాల్లో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. Let us turn to that chapter. John chapter 17 verse 15. Here Jesus said, I pray not that thou shouldest take them out of, but that thou shouldest keep them from the evil. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను అంటున్నాడు. This is what Jesus prayed. Jesus was not praying that the people who follow them, the disciples that follow them, they should be out of the world altogether. But the prayer is that they wicked world, they have to interact with the world outside, but to serve them from evil, deliver them from evil. అయితే యేసుప్రభు వారి యొక్క ప్రార్థన చూడండి ఏ విధంగా ఉందంటే, వారిని లోకంలో నుండి తీసివేయండి అని నేను అంటలేదు, కానీ వారు ఈ లోకంలోనే ఉంటాడు. దుష్టుడు ఉన్నటువంటి ఈ లోకంలోనే వారు ఉంటారు, కానీ దుష్టుడు వారిని ముట్టుకోకుండా ఉండునట్లుగా మరి. So when Paul also taught the churches, he were not asking them to separate completely out and go and stay in some monasteries. అట్లాగే మరి పౌలు కూడా ఇట్లా మీరు ప్రత్యేకంగా ఉండండి, వేరుగా ఉండండి అని చెబుతున్నాడంటే మీరు లోకాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండమని కాదు. You know, if we follow this principle, many things that we enjoy in this life, the food, the houses that we have, many of the things we have, because God uses even unbelievers, even the worldly people of this world, for our benefit, for our purpose. And there is no problem in dealing with them in business or in trade or in day-to-day matters of our life. కాబట్టి మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆహారం కానీ, మనం నివసిస్తున్న గృహాలు కానీ, ఇవన్నీ అవిశ్వాసులైన వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంటాడు. వాటిలో ఆ విధంగా వారితో వారి వ్యాపారాల్లో కానీ మనం పాలిభాగస్తుగా ఉండటం తప్పేం కాదు. If we decide that, God separate from unbelievers, from the world, now onwards I will buy food or I will buy vegetable only from Christians. ఒకవేళ నువ్వు కనుక దేవుడు నన్ను మరి ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడు కాబట్టి, నేను ఇప్పుడు విశ్వాసిని కాబట్టి నేను విశ్వాసుల దగ్గరే నాకు అవసరమైనవి కొనుక్కుంటాను, వేరే వాళ్ళ దగ్గర కొనను అని అంటే ఎట్లా ఉంటుంది ఆలోచించి. I will buy car, I will buy computer, all these from Christian businessmen. మరి నాకు కారు కావాలన్నా, నాకు కంప్యూటర్ కావాలన్నా, నాకు ఏది కావాలన్నా క్రైస్తవ వ్యాపారుల దగ్గరే నేను కొంటాను అనుకుంటూ తప్పు. If a Hindu or a Muslim or a person of atheist make these things, I don't want to use it, I don't want to buy those brands. ఒకవేళ ఒక హిందువు, ఒక నాస్తికులో, లేదంటే మరి ఇంకొకరు ఎవరైనా వాళ్ళు అలాంటి వారు ఈ వ్యాపారం చేస్తూ ఉంటే, అవి అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర నేను కొనను, ఈ బ్రాండ్లు వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి అవి నేను కొనకూడదు అని అనుకుంటూ తప్పు. If you make such a decision, can you live in this world? ఒకవేళ అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటే నీవు ఈ లోకంలో జీవించగలవా? I think you may not have food to eat anymore, you may not have dress to wear anymore, you may not have computers to use, you may not have car to use, because all these things that we use, many of them are made by. Go and talk to them, we need to have business with them, we need to buy from them. It is part of our day-to-day life. మరి ఒకవేళ మనం కనుక అలాగ ఆలోచన చేస్తే మనకు తినడానికి తిండి కూడా ఉండదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఉండవు. ఎందుకంటే మనం తింటున్న తిండి కానీ, వస్త్రాలు కానీ, మనం కొనుక్కోవాలనుకునే కారు, లేదా వాడుతున్న కంప్యూటర్, ఇవన్నీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళలో అనేక మంది అవిశ్వాసులైన వారు ఉంటున్నారు. So when God says to us, be separate from the world, He is not telling us not to have any dealing with the people of this world. మరి ఈ లోకమునకు వేరుగా ఉండండి అని చెప్పడం అంటే వాళ్ళతోటి ఇక ఏ విధమైనటువంటి మరి వ్యాపార లావాదేవీలు కలిగి ఉండవద్దని కాదు. But we should separate from their evil works. మరి ఇక్కడ దాని అర్థం ఏమిటయ్యా అంటే వారి యొక్క దుష్టత్వానికి లేదా దుష్ట స్వభావానికి మనం దూరంగా ఉండాలి. And that is difficult. ఇది ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి, కష్టమైనది ఇది. Because when we go out to this world for study, for work, we have to depend on them. We need their help. We interact with them. We live with them. And it is very hard to separate from their evil works, from their evil communication. అయితే మరి వాళ్ళతో మనం కలిసి బయటకు వెళ్ళినప్పుడు చదువుకుంటాము, కలిసి వ్యాపారాలు చేయొచ్చు, కలిసి మరి ప్రయాణాలు చేయొచ్చు, మరి అనేకమైనటువంటి పనులు చేయొచ్చు. కానీ అదే సమయంలో
వారి యొక్క దుష్ట స్వభావాల నుంచి దుష్ట ఆలోచనల నుంచి మనం దూరంగా ఉండడం అనేది ప్రాముఖ్యమైనది. Those who go to schools or colleges, they may understand how difficult it is to say no to certain things that your friends want you to do. మరి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది కొన్నిసార్లు మరి స్నేహితులు వచ్చి ఏదైనా ఒక పని చెప్తే దానికి కాదు అని చెప్పడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తుంది. You may be taking their help, maybe to study, maybe to do homeworks. You are very close friends. But then they engage in certain sinful habits. They call you to go with them. Oh, it's difficult to say no. వాళ్ళతో కూడా కలిసి నీవు చదువుకోవచ్చు, వాళ్ళ యొక్క పుస్తకాలు తెచ్చుకొని రాసుకోవచ్చు, అలా సహవాసం కలిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదైనా ఒక పాపకార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ దాంట్లో కూడా నువ్వు కూడా వచ్చి పాల్గొని అన్నప్పుడు నేను కాదు, నో అని చెప్పడం అనేది మరి కష్టమైన పని. But Jesus reminded us, and this was Jesus' prayer, that we should be delivered out from the evil of this world. అయితే యేసు ప్రభు వారు ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దుష్టుని నుండి వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాడు. And Paul is saying we must not have company with the world, sense where we are by the evil of this world. మరి పౌలు కూడా ఈ లోకమునకు మనం వేరుగా ఉండాలి అని చెబుతున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దుష్టుని యొక్క ప్రభావము, ఆ దుష్ట స్వభావాన్ని నుండి మనం వేరుగా ఉండాలి అని దాని అర్థం. Our interactions with the world, our friendship with the world, our company with the world, the motive must be that we them and we must change them. మన యొక్క మరి సహవాసం కానీ మనం ఈ లోకములతో ఇతరులతో కలిసి ఉండటము, వారితో నడుచుకునే విధానము అది ఎట్లా ఉండాలంటే మనము అవతల వ్యక్తిని ప్రేరేపించే విధంగా ఉండాలి. And sometimes that has to be done with much discernment. మరి ఇది చాలా క్రమశిక్షణతో ఆసక్తితో చేయవలసి ఉంటుంది. When they ask you to help them, you can help them in all good things that they ask you to do. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మీకు సహాయం చేయమని మిమ్మల్ని అడిగారనుకో, మంచి విషయాల్లో అయితే మీరు ఎప్పుడు కూడా సహాయం చేయొచ్చు. But when they ask you to involve in evil things, you have to say no. It may spoil your company, it may affect your friendship. But for the sake of Christ, the Lord and even Paul has commanded to us, we must say no to it. We may lose the company, but ultimately we have to say no. అయితే అదే సమయంలో వారు అపవిత్ర కార్యాలు చేస్తూ అందులో కూడా మిమ్మల్ని కూడా పాల్గొనమని ఆహ్వానించినప్పుడు మీరు ఖచ్చితంగా నో అని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా వాళ్ళతో సహవాసం చెడిపోవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, మరి విభేదాలు కలగవచ్చు. అయినా పర్వాలేదు. పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ సమయంలో అలాంటి పరిస్థితుల్లో నో అని చెప్పమనే చెప్తున్నాడు. And then in the next verses, Paul is asking about somebody who is engaging in sexual sins. We should deal with them. అయితే ఆ తర్వాత 11వ వచనంలోకి చూసినట్లయితే సంఘములో ఎవరైనా ఇలాగ జారత్వాలలో ఉన్నట్లయితే విగ్రహారాధనలో ఇటువంటి వాటిలో ఉంటే ఇలాంటి వారితో ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. And that's the theme of this chapter, right? Where a man engage in incest. How to deal with that person? మరి ఇదే ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఎవరైతే పాపంలో ఉంటారో, జారత్వంలో ఉంటారో వాళ్ళని ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టాలి. And that's why Paul uses the word brother in verse 11, where he says, But now I have written unto you not to keep company, if any man that is called a brother be a fornicator or covetous or an idolater. ఇక్కడ 11వ వచనంలో ఏమంటున్నాడంటే వాళ్ళని అందుకే ఇక్కడ సహోదరుడు అని వాడుతున్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడి వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడలా. Paul is asking, this is not about fornicators, idolaters of this world. ఇదేదో ఈ లోక సంబంధమైనటువంటి ఆ విగ్రహారాధన లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి లోభత్వము ఇది కాదు. కానీ But if a brother in the church is engaging in fornication, a brother in the church is engaging in worship, what shall we do? ఒకవేళ సంఘములో ఉన్నటువంటి సహోదరుడు ఎవరైనా జారత్వంలో కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ అయితే మరి ఆ వ్యక్తి విషయంలో ఎలాగ మనం నడుచుకోవాలి? You know, if we read this chapter, what we can understand, it is even more serious as sin. మరి యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే
ఇది పాపము కంటే కూడా చాలా ఇంకా ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. It is more serious than the wicked men of this world engaging in fornication or covetousness. A person or a brother in the church involved in these matters, it is a more serious sin in the sight of God. చూడండి ప్రియులారా, ఇది లోకములో ఉన్న వ్యక్తులు చేస్తే అది వేరు, కానీ వాళ్ళు చేసిన దానికంటే సంఘములో ఉన్నటువంటి సహోదరుడు కనుక అలాంటి కార్యాలు చేస్తే ఇది వారు చేస్తున్నటువంటి పాపం కంటే కూడా ఎక్కువ తీవ్రమైనటువంటి పాపంగా పరిగణించబడుతుంది దేవుని దృష్టిలో. The reason is because we are part of the church. We hear God's word almost every week, every day of our life. And we are blessed to have God's word with us, God's servants with us. After receiving everything, after having all this knowledge, we go and engage in this type of sins. ఎందుకంటే మనము దేవుని యొక్క సంఘములో సభ్యులమై ఉన్నాము. సంఘము ద్వారా, సేవకుని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉంటున్నాము, ప్రతిరోజు చదువుతూ ఉంటున్నాము. ఇన్ని సందేశాలు విన్న తర్వాత వెళ్ళిపోయి మరలా అలా జారత్వంలో మరి ఆ పాపంలో ఉండడం అనేది అది ఏ పరిస్థితితో ఒకసారి ఆలోచన చేయాలి. The more is given to us, the Lord expects more from us. దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఎంత ఎక్కువగా ఇస్తున్నాడో అంతగా ఎక్కువగా దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటాడు. So a member committing sin is different from a person in the leadership of the church, a pastor or an elder committing such sins. కాబట్టి ఏదో సాధారణ వ్యక్తి పాపం చేసిన దానికంటే సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు కానీ, నాయకులు కానీ, కాపరి కానీ ఇలాంటి పాపాల్లో ఉండడం అనేది ఇది తీవ్రమైనటువంటి పాపం. A member who is in the fellowship of the church for a long time and who is mature in faith, going before all these kinds of sin, is more serious than a new believer falling into this type of sins. అలాగే సంఘములో ఒకవేళ నూతనమైనటువంటి విశ్వాసి ఇలాంటి పాపంలో పడిపోయిన దానికంటే కూడా ఎంతో కాలంగా సంఘంలో సభ్యుడిగా ఉంటూ మరి సహవాసం కలిగి ఉంటూ ఇలాంటి పాపంలో జీవిస్తున్నట్లయితే నూతన విశ్వాసి చేసిన పాపం కంటే మరి ఇది ఎక్కువ పాపంగా పరిగణించబడుతుంది. The sins committed by those who are called to serve the Lord, those who are particularly those who are studying in Bible colleges or serving the Lord to be preachers, our sins are more serious in the sight of God. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే దేవుని ద్వారా పిలువబడతారో, దేవుని పరిచర్యలో ఉన్నారో, మరి ముఖ్యంగా బైబిల్ కాలేజీలో తరబితి పొందేవారు కానీ మరి దేవుని పరిచర్యలో ఉన్నవారు వీరు కనుక ఇలాంటి జాగ్రత్తలో ఉంటే ఇది తీవ్రమైనటువంటి పాపంగా పరిగణించబడుతుంది. So the more is given to us, the more learning we have concerning God, concerning God's word, the more is expected from us to behave according to the knowledge that we have received from God. కాబట్టి మరి ఎంత ఎక్కువగా దేవుడు మనకు దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడో, ఎంత ఎక్కువగా సంఘంలో మన సభ్యులుగా ఉంటున్నామో, మరి అలా ఉంటూ కూడా అంత ఎక్కువగా మనం దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు అంతే ఎక్కువ పరిశుద్ధతని, అంతే ఎక్కువ దేవునితో సహవాసాన్ని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. So a person who is part of the church, a brother or a sister who is part of the church, commit the sins mentioned here, fornication, covetousness, idolatry, all this, that has to be taken even more seriously. కాబట్టి సంఘములో ఉన్నటువంటి సహోదరుడు కానీ, సహోదరి కానీ వారు ఎవరైనా ఇలాంటి జారత్వం కానీ, లోబితనం కానీ, తిట్టుబోతు, తాగుబోతు, వ్యభిచారం ఇలాంటి పాపాల్లో కనుక ఉంటే అది చాలా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. And Paul is saying, with such men we should not have even eat together with them. అయితే పౌలు ఇక్కడ స్పష్టంగా ఏం తెలియజేస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తులతో మనము సహవాసం కలిగి ఉండకూడదు, వారితో కూడా కలిసి భోజనం కూడా చేయొద్దు అంటున్నాడు. In verse 11, the last part, he says, with such an one no not to eat. 11వ వచనము చివరి భాగంలో చూసినట్లయితే అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను అంటున్నాడు. And how the church can do that? He is coming to church, or that sister or brother is coming to church, and now the church came to know that he or she is committing these serious sins. How we can break them, or how we can put them away from the fellowship of the church. ఆ సహోదరి మరి సంఘంలో వస్తూ సభ్యులుగా ఉంటూ మరి అలా ఉన్నటువంటి వారిని సంఘము ఏ విధంగా వారిని ఖండించగలదు, వారితో సాంగత్యం లేకుండా వారితో కూడా కలిసి భోజనం చేయకుండా ఎలా ఉండగలదు? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి.
You know, in verses 4 to 7, when we read this chapter, Paul is telling the leaders of the church మరి 4-7 వచనాలు to purge such people away from the church, to remove them. పౌలు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇలాంటి వారిని దూరంగా ఉంచండి అని చెప్తున్నాడు. And then he gave the example of bread, how a small yeast can spread to the whole bread and affect even the other parts of the bread. Similarly, a small sin, when it is entertained in the context of the church, it can even affect other believers, other brothers and sisters in the church. So it is important that they should be removed. కాబట్టి ఇక్కడ మరి పౌలు ఒక ఉదాహరణ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. పులిసిన పిండి కొంచెమైనను చాలు అది ముద్దంతా కూడా పులిసిపెట్టేట్టుగా చేస్తుంది. కాబట్టి అట్లాగే పాపము అనేది మరి చిన్నదైనా సరే అది సంఘమంతటిని కూడా అపవిత్రపరిచే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటూ అలాంటి వారిని, పాపంలో ఉన్నవారిని దూరంగా ఉంచండి, సంఘంలోంచి వెలివేయండి అని చెప్తున్నాడు. And that's why in the last verse he says, put away from among yourselves that wicked person. మరి కాబట్టి ఇక్కడ పౌలు ఏమన్నాడంటే అలాంటి దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి అంటున్నాడు. There is no option. Those who commit serious sin in the church, they should be disciplined. సంఘానికి వస్తూ మరి తెలియకుండా మరి ఎవరికి తెలియదులే అనుకుంటూ పాపంలో కనుక ఉంటే ఆ విషయం సంఘ దృష్టికి వచ్చినప్పుడు వారు సంఘంలో నుంచి వెలివేయబడవలసిన వారై ఉన్నారు. And some may ask, oh no, that is not right. Let God judge him. మరి కొంతమంది అనవచ్చు, ఏంది అలాంటి వాళ్ళని సంఘంలోంచి మనం వెలివేయటం అనేది అది సరైన పద్ధతి కాదు, దేవుడే వాళ్ళని తీర్పు తీర్చనివ్వండి, మనకెందుకు వచ్చిన అది అంటారు. And particularly those who are disciplined by the church, they may turn against the leaders of the church who gave him the authority to discipline me, who he think who is he is God or what. ఎవరైతే ఈ క్రమశిక్షణా చర్యలకి గురి అవుతారో వాళ్ళు ముఖ్యంగా ఆ నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళెవరో మమ్మల్ని తీర్పు తీర్చడానికి, వీళ్ళేమన్నా దేవుడు ఏమన్నా వీళ్ళని అప్పటి నియమించాడా, వీళ్ళెవరో మా మీద చర్యలు తీసుకోవడానికి అని వారు వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. And they may even quote the Bible, like Jesus saying, Jesus said, do not judge. And they say, oh, Jesus said, do not judge. And these people are all judging us. వాళ్ళు ఇంకా దేవుని యొక్క వాక్యంలో నుంచే మనకి జ్ఞాపకం చేస్తారు. ఏమంటారంటే, ఇగో యేసు ప్రభు చెప్పాడు కదా, తీర్పు తీర్చొద్దని చెప్పాడు, అయినా మీరేంది తీర్పు తీరుస్తున్నారు, వీళ్ళంతా తీర్పు తీరుస్తున్నారు అని ప్రశ్నిస్తారు. But what God said is, don't involve in unrighteous judgment. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు. In John chapter 7 verse 24, let us turn to that portion. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. Judge not according, but judge righteous judgment. Don't judge according to appearance, but judge righteously. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, వేలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చవలనని చెప్తున్నాడు. So it is a right judgment from the side of the church, from the leadership of the church, to take action against a wicked person, a person who commits serious sin. దుష్టుని పట్ల న్యాయమైనటువంటి తీర్పు తీర్చడం అనేది సరైన విధానమే. And Paul says it is very important that the church should involve in this type of judgment where they have to judge the brothers and sisters who are engaged in serious sin. Verse 12, for what have I to do to judge them also that are without? Do not ye judge them that are within, but them that are without. కాబట్టి మరి పౌలు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇలాంటి వారిని తీర్పు తీర్చమంటున్నాడు. వెలుపడి వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపడి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపడి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని వెలివేయండి అంటున్నాడు. So those who are outside of the church, those who engage in covetousness, those who engage in drunkenness, God will judge them. సంఘమునకు వెలుపల ఉండి వ్యభిచారంలో ఉన్నవారు, జారత్వంలో ఉన్నవారు, తాగుబోతులుగా, తిండిబోతులుగా, తిట్టుబోతులుగా ఉన్న వారిని వాళ్ళ విషయంలో దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. It is not the duty of pastors and elders to go out and catch all the drunkard people and try to judge them. We cannot do. If we go and do it, they will beat us. ఏదో బయట తాగి తిరుగుతూ ఉన్న వాళ్ళని మా పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళని తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళి వాళ్ళని తీర్పు తీస్తే వాళ్ళు వచ్చి కొడతారు మనల్ని. And there is police here, there is government here. It is their duty to deal with them. అలాంటి తాగుబోతులు, తిరుగుబోతులకి మరి ప్రభుత్వం ఉన్నది,
పోలీసు వ్యవస్థ ఉన్నది, పోలీసు వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు. But we know they are not perfect. But ultimately, God, they are answerable to God. అయితే మనకు తెలుసు మనం అందరం మరి ఖచ్చితమైన వారు కాదు కాబట్టి, అయితే చివరిగా తీర్పు తీర్చేవాడు దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. So those who are outside of the church, కాబట్టి సంఘమునకు వెలుపలగా ఉన్న వారికి ఈ విషయంలో వారిని దేవుడికి అప్పగించండి, దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. but those who are inside the church, the leaders of the church are responsible for their souls. అయితే And it is their duty to judge them. అయితే సంఘములో ఉన్న వారి విషయంలో మాత్రము నాయకుల బాధ్యత ఉన్నది. వాళ్ళంటి వారికి తీర్పు తీర్చాల్సినటువంటి బాధ్యత సంఘ నాయకులకు దేవుడు అప్పగించాడు. So church cannot close their eyes. Church cannot wash their hands and run away from responsibility. This authority of judging, this authority of exercising discipline is given to the leadership of the church. They have to exercise it. కాబట్టి దేవుడు ఆ యొక్క క్రమశిక్షణ పెట్టే బాధ్యతను, మరి సంఘాన్ని నడిపించే బాధ్యతను దేవుడు నాయకులకు అప్పగించాడు. కాబట్టి నాయకులు చూసి చూడనట్టుగా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు మరి సరైన న్యాయం జరిగించాలా. And in faithful churches, this is done properly, where if a brother or sister is found to engage in such sins, the leaders will talk to them privately and we will try to see whether the person is repenting or not. అయితే నమ్మకమైనటువంటి సంఘాల్లో మరి నాయకులు, మరి సహోదరులు ఎవరైనా ఇలాంటి పాపంలో ఉన్నట్లు గమనించినట్లయితే వారు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. And if they don't repent, then the elders and the leaders of the church discuss among themselves, and then we have to exercise church discipline, where we have to tell, you cannot be even partake of the Holy Communion. You cannot engage in all the services in the church. అలాగే హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు కనుక ఒకవేళ పశ్చాత్తాప పడకపోయినట్లయితే అప్పుడు సంఘ పెద్దలు, నాయకులు అందరూ కూడా నిర్ణయించుకొని అలాంటి వారిని, అయ్యా మీరు సంఘానికి రావద్దు, సంఘంలో బల్ల కార్యక్రమంలో పాల్గొనవద్దు అని వాటికి అతనిని దూరంగా ఉంచుతారు. Sometimes those who engage in some ministries of the church, we have to ask them to step down from that role that they play in the church. వారు కొన్నిసార్లు సంఘంలో ఒక మరి పరిచర్యలో వాళ్ళు ఏదైనా ఒక హోదాలో ఉన్నట్లయితే ఉండి ఇలాంటి పాపంలో ఉంటే ఆ హోదా నుంచి వాళ్ళని దిగిపోమని సంఘం నిర్ణయిస్తుంది. And we have to tell them for a certain point of time, certain period of time, you should not eat together with the church, particularly in the Holy Communion. కాబట్టి అలాంటి వారితో మరి మనం సాంగత్యం చేయకూడదు, అలాంటి వారితో మనం తినకూడదు, ముఖ్యంగా అలాంటి వారితో బలలో మనం పాల్గొనకూడదు. And that's why whenever we administer the Lord's Supper, we announce this. If any member of the church is under discipline, or even if you are part of another church, you are disciplined there, you should not partake of the Holy Communion. కాబట్టి మరి బలాల కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మనం ప్రతిసారి కూడా తెలియజేస్తూ ఉంటాము, నీవు కనుక ఏదైనా ఒక సంఘంలో అక్కడ క్రమశిక్షణ చర్యలకు గురి అయి ఉన్నట్లయితే మరి ప్రభు బలలో పాల్గొనవద్దని కూడా మనం హెచ్చరిస్తూ ఉంటాం. Because the Lord, this is a sacred meal that the Lord intended for church, for people who are holy. కాబట్టి ఇది దేవుడు సంఘము కొరకు ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి ఏర్పాటు చేసినది ఇది. That's why we call it Holy Communion. కాబట్టి దీనిని పరిశుద్ధ సహవాసము అని అంటున్నారు. If people who engage in all kinds of sexual sins, all kinds of drunkenness, idolatry and all, they all come to this communion, they are making it an unholy communion. మరి ప్రజలు అందరూ అపవిత్రతలో ఉండి, జారత్వంలో ఉండి, తిండిబోతులుగా, తాగుబోతులుగా, తిట్టుబోతులుగా ఉంటూ వచ్చి ప్రభు వలలో పాల్గొంటే ఇది పవిత్రమైనదిగా ఉంటుందా లేకపోతే అపవిత్రం అయిపోతుందా? That's why Paul is saying, don't break the bread with them, don't eat together with them. కాబట్టి అలాంటి వారితో మీరు కలిసి ఉండవద్దు, సాంగత్యం చేయవద్దు, అలాంటి వారితో మీరు తినవద్దు, వారితో రొట్టె విరచవద్దు అని చెప్తున్నాడు. Dear, when we approach the Lord, even in the matters of worship, dear church, or even in the partaking of the Holy Communion, let us ensure that we come to these elements in the worship with a heart of repentance, where we seek for God's help, we seek for God's mercy. కాబట్టి మనము సంఘానికి వచ్చినప్పుడు, సంఘములో మరి ప్రభు బలాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు మనము ఆ యొక్క పశ్చాత్తాపము, ఆ యొక్క దేవుని యొక్క సహాయం కొరకు మరి కోరుకునే వారంగా, దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. When we read 1 Corinthians 11 today, we will be reading that as part of
administration of the Holy Communion. There it says, if people unworthily partake of it, terrible sinners who engage in wicked sins, they partake of it unworthily, terrible judgment is awaiting them. That's కాబట్టి why many are sick and many even die. Paul reminds the congregation. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని మనం ప్రభు బలలో ఆ సమయంలో చదవబోతున్నాం. అయితే అక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైనా మీలో అవిధేయులుగా ఉండి ఇందులో కనుక పాల్గొన్నట్లయితే మరి అలాంటి వారు అనేక మంది రోగస్తులు అవుతున్నారు, మరి అనేక మంది చనిపోతున్నారు అని హెచ్చరిస్తున్నాడు. The Lord called us to be part of the church where we partake of all this as called people, separated out of the world to be a holy people. కాబట్టి ప్రభు మరి తను పిలిచిన వారిని ఈ లోకం నుండి వేరుగా ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారి కోసం ఏర్పాటు చేశాడు. The church calling is not to have company with the sinful men of this world or even to have company with sinful men inside the church. కాబట్టి సంఘం యొక్క పిలుపు ఏమిటయ్యా అంటే, బయట ఉన్నటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయవద్దని కాదు, కానీ సంఘములో ఉండి పాపంలో ఉంటున్న వారితో సహవాసంలో ఉండవద్దు, వారితో సాంగత్యం చేయవద్దు అని హెచ్చరిస్తున్నాడు. It is the duty of the church to encourage all its members, all those who are part of the church, to grow in holiness, to grow more and more like Christ. కాబట్టి సంఘములో ఉన్న వారందరినీ కూడా, సంఘ సభ్యులందరినీ మరి ఇంకా పరిశుద్ధతలో ఎదిగేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత సంఘానిదై ఉన్నది. మరి ఇంకా క్రీస్తులో అంతకంతకి బలపడేటట్లుగా చేయాలి. And that shows that we are true believers. We are truly a communion of saints. అది మనం నిజమైనటువంటి విశ్వాసులమని, నిజమైనటువంటి పరిశుద్ధులమని మరి తెలియజేస్తుంది. And that's why Paul even warned, even in the first portions of this chapter, we see the purpose of engaging in church discipline is that they will repent and they will be restored back to the fellowship of the church. కాబట్టి మరి యొక్క అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే పౌలు ఇలా హెచ్చరించడము, గద్దించడము దేనికయ్యా అంటే వాళ్ళని దూరంగా చేయాలనే ఉద్దేశంతో కాదు, కానీ వారు పశ్చాత్తాపడి మరలా సహవాసంలో చేర్చబడాలన్నది పౌలు ఉద్దేశం. So some men, because of the influence of the sin in this world, because of the influence of the devil, because of our sinful nature, they may commit serious sins mentioned here. కాబట్టి కొంతమంది వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటి చేత ప్రేరేపించబడి మరి ఇలాంటి పాపంలో వారు ఉండవచ్చు. But then they have to go through this rod of discipline where the church disciplined them, where they have to go through this shameful experience, even in the context of the church. అయితే అలాంటి వారు మరి క్రమశిక్షణ చర్యల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆ యొక్క దుడ్డుకరతో వారిని హెచ్చరించాల్సిన బాధ్యత సంఘానికి ఉన్నది. But if you are truly a believer, you take that discipline as a process, like how our parents chastise us, punish us when we go wrong. We take it as a punishment to restore us, to correct us, to bring us back to the right paths. ఒకవేళ మరి మనం ఇలాంటి క్రమశిక్షణ గుండా వెళుతూ ఉన్నట్లయితే మనము మన తల్లిదండ్రులు పిల్లల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఏ విధంగా శిక్షిస్తారో అలాంటిదే ఈ శిక్ష అని మనం అనుకోవాలి, కానీ దాని నుండి పూర్తిగా దేవుని నుండి మనం దూరపరచబడకూడదు. అయితే మరలా పశ్చాత్తాపడి సంఘంతో సమాధానపడుతూ, దేవునితో సమాధానపడుతూ సహవాసంలో చేర్చబడాలి. The Lord didn't give this rod of church discipline to the church to kick all the members out, and in the end nobody is there in the church. దేవుడు ఈ యొక్క క్రమశిక్షణ చర్యను అనేది సంఘంలో ఉన్న వారిని ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకొని అందరినీ సంఘం నుంచి దూరం చేయాలన్నది కాదు, కానీ but the purpose is that people will understand their sinfulness, they will repent of it, and they will come back and be part of the church. They will be restored back to the company and the fellowship of the church. కాబట్టి ఈ యొక్క క్రమశిక్షణ చర్యల యొక్క ఉద్దేశం ఏంటంటే వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో అది తెలుసుకొని దానిలో నుంచి బయటపడి మరలా పశ్చాత్తాపడుతూ ఆ సహవాసంలోకి, సంఘంలోనికి సభ్యులుగా చేర్చబడాలన్న దాని గురించే ఈ క్రమశిక్షణ. And it brings hopes to many who are part of the church who engage in some serious sins. కాబట్టి ఇలాంటి వారు మరి పాపంలో ఉన్నవారు అలాంటి వారికి ఇది ఒక నిరీక్షణ ఇస్తుంది. You know, sometimes when we look at our own life, the terrible sins that we have committed, we can understand, oh, how merciful is God towards us.
మరి ఒక్కసారి మనం కొన్నిసార్లు మన జీవితాలు మనం కూడా పరీక్షించుకున్నప్పుడు మనం ఎంత దుర్మార్గులమో ఎంత పాపంలో జీవిస్తున్నామో, అయితే మరి దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో, ఆయన తన కనికరంతో మనల్ని ప్రేమించాడో అర్థం చేసుకుంటాం. There are some who become believers, and after they became believers, they engage in fornication or adultery or some serious sins. మరి కొంతమంది విశ్వాసులు అవుతారు, విశ్వాసులు అయిన తర్వాత కూడా మరి ఇలాంటి జారత్వంలోను లోభంలోను దుష్ట కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. But then the church came to know that, the church exercised discipline, but then God granted them the grace to repent, to acknowledge it, and to go through that disciplinary process. కాబట్టి అలాంటి వారు సంఘం దృష్టికి తేపడతారు, సంఘము వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. అలాంటి సమయంలో వారు తెలుసుకొని ఆ యొక్క చర్యల గుండా వెళ్ళి ఆ విషయం నుంచి బయటపడతారు. And then they were restored back to the fellowship of the church. ఆ విధంగా వారు మరలా సంఘం యొక్క సహవాసంలో చేర్చబడతారు. And that shows how merciful is God towards us, even to terrible sinners. కాబట్టి అది దేని చూపిస్తుందంటే, మరి ఇంత ఘోరమైనటువంటి పాపులు కూడా మరలా తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. ఆ దేవుని యొక్క కనికరాన్ని తెలియజేస్తుంది. So if we are willing to go through that process, willing to go through this shameful experience, and if we truly come back to Christ, acknowledging that we committed these things, God is willing to accept us. God is willing to receive us. అట్లాగే మరి సంఘము మనల్ని క్రమశిక్షణ చర్యలు ఇస్తున్నప్పుడు వాటి గురించి మనం వెళ్ళిపోయి వాటి ద్వారా మనం నేర్చుకొని అర్థం చేసుకొని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని గ్రహించి మరలా మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరలా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. So sometimes when we look at our own lives, we see, oh, how wicked we are. But these verses in this chapter shows that God is still merciful, and we can see even Paul's concern for this man who was engaged in fornication, in incest. His desire is that this man will be cut from the fellowship of the church, and if he repent, he will be restored back to the fellowship of the church. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఒకసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం కూడా ఎంత అవిధేయులంగా ఉంటున్నామో, ఎంత దుష్టులుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ మరి పౌలు కూడా తెలియజేస్తున్నాడు. ఇలాంటి వారికి మరి సంఘం నుంచి దూరంగా చేయండి అంటున్నాడు, వెలివేయండి అంటున్నాడు. అలా వెలివేయడం ద్వారా వారు తమ తప్పు తెలుసుకొని మరలా సంఘంలో సభ్యులుగా చేర్చబడాలని కోరుకుంటున్నాడు. Some great saint, some great theologian or somebody in the olden times, they quoted in this way, our sins are great, but God's mercy is even greater. అయితే మరి కొంతమంది తత్వవేత్తలు మరి బైబిల్ పండితులు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, మన పాపాలే గొప్పవి అనుకుంటే దేవుని యొక్క కనికరము వాటికంటే గొప్పది అని తెలియజేశారు. So even those who goes through church discipline, goes through such shameful experience, indeed they have the opportunity to taste God's mercy and grace even in a greater way, because the Lord accepted them, the Lord received them back. కాబట్టి ఎవరైతే ఈ అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తారో, ఎవరైతే క్రమశిక్షణా చర్యలు గుండా వెళ్తారో, వాళ్ళు తాము తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవునికి అర్థం చేసుకొని మరలా వారు ఆ సహవాసంలోనికి చేర్చబడతారు. So let us pray that the Lord will preserve this church, even our own church, in holiness. Help the church to grow in Him, and help the church even to exercise church discipline when people engage in serious sins. కాబట్టి మన యొక్క సంఘము పరిశుద్ధతలో ఎదిగే సంఘముగా ఉండేటట్లుగా మనము ప్రార్థన చేద్దాం. అదే సమయంలో సంఘములో ఎవరైనా ఇలాంటి పాపకార్యాల్లో ఉన్నట్లయితే వారిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే సంఘంగా కూడా ఉండాలని కోరుకుందాం.